నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 180. ఇక కథలోకి వెళ్తే, మిత్ర తన ఆడపడుచును కృతికి పరిచయం చేస్తూ, తనే శిశిర, మా ఆడపడుచు. ఇది కృతి, నీకు తెలుసు. తను సుప్రజ, కృతి వాళ్ళ అక్కంటూ పరిచయం చేసింది ఆ అమ్మాయికి. కృతి శిశిరతో హాయ్ అంది. ఇంతలో రిషి వచ్చి, మొదలెట్టేశారా మీ లేడీస్ ముచ్చట్లు? పదండి పదండి, డాక్టర్ బాబు తెగ హడావిడి చేస్తున్నాడు అనగానే వాళ్ళంతా బయటకు వచ్చారు. కృతి రావడం చూసి వినయ్ ముందే కిందకు జంప్ అయ్యాడు. అందరూ కిందకు వచ్చేసరికి ఎదురుగా అభి. దాంతో చెఫ్ పాప కోపంగా రిషి వైపు చూసింది. రిషి చూసి కూడా చూడనట్లుగా తల తిప్పేశాడు. దాంతో కృతి, నీ పని రాత్రికి అంది కోపంగా. సేమ్ టు యూ అనుకున్నాడు రిషి. క్యారవాన్ రాగానే అందరూ ఎక్కారు. వినయ్ శంకర్కి అడ్రస్ చెప్పాడు. ఆడలేడీస్ ఒకవైపు, మగజన్స్ మరోవైపు కూర్చున్నారు. అందరూ కబుర్లలో పడ్డారు. సూర్య రిషితో మాట్లాడుతూ, బావగారు ఇదేంటి అదేంటి అంటూ బుర్ర తింటున్నాడు. వినయ్ ఇంకా మిస్టర్ మిత్ర, అంటే మిత్ర వాళ్ళ హబ్బీ డాక్టర్స్ కావడంతో వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు. కానీ అభి మాత్రం ఇబ్బందిగా కూర్చున్నాడు. ఎదురుగా కృతి. రిషి తన పైకి లేపి రారా అంటూ వేరే రూమ్లోకి తీసుకెళ్లాడు. మిత్ర కూడా లేచి వెళ్ళింది. ముగ్గురు కూర్చోగానే రిషి అభితో, ఏరా మరో 3 గంటల్లో ఫ్లైట్ అని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు రిషి. కానీ అభి ఏం మాట్లాడలేదు. మిత్ర అభినేతి మీద ఒక్కటిచ్చి, రే ఇంకో నెల కూడా లేదు సుప్రజ పెళ్ళి, నువ్వు అటెండ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తావు అని అడిగింది. ఏంట్రా సైలెంట్తో షావు కొడుతున్నావు అన్నాడు రిషి. అది కృతి అని అభి అంటుంటే, కృతి అని అడిగాడు రిషి. కృతి కోపంగా ఉంది కదా, తను ఫేస్ చేయలేక అన్నాడు అభి. రే రిషి నిన్ను పిలిచిన కారణమే అది, కృతికి నీ మీద కోపం పోగొట్టడానికి అంది మిత్ర. అవునరా, కృతి సంగతి నీకు తెలుసు కదా, కోపం వస్తే అంతే. ఏం చెప్తావో నాకు తెలియదు, మనం వినయ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాక కృతిని కన్విన్స్ చేయన్నాడు రిషి. మీ ఇద్దరు నాతో ఉండండి అన్నాడు అభి. భయమా అని అడిగింది మిత్ర. వినయ్ చూడు, చిన్ను వస్తోందంటేనే జంప్ అవుతున్నాడు, అయినా కూడా తన ప్రయత్నం మానలేదు. నువ్వు కూడా అంతే. నన్ను అడిగితే ప్రేమైనా ఫ్రెండ్షిప్ అయినా మూడో వ్యక్తి జోక్యం అనవసరం. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్ చేసింది నువ్వు, తిరిగి ఫెవికాల్ రాయాల్సిన బాధ్యత కూడా నీదే అన్నాడు రిషి. అవునరా, మరీ అంత భయపడకు అని వెళ్ళిపోయింది మిత్ర. రిషి పైకి లేచి రారా అన్నాడు. అభి లేచి రిషిని హక్ చేసుకుని ఏడ్చేశాడు. ఏంట్రా ఇది అన్నాడు రిషి. నేను కట్ చేసుకుంది కృతి ఫ్రెండ్షిప్ మాత్రమే కాదురా, నీది కూడా అంటూ రిషిని వదిలి రిషి చేయి పట్టుకుని, ప్రామిస్ రా ఇంకెప్పుడు నిన్ను వదులుకోను అన్నాడు అభి. ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని అందరి దగ్గరకు వెళ్ళారు. అది చూసిన కృతి, వీడెవ్వరిని వదలడు, నాకు తెలుసు, లవ్ యూ బంగారం, అందుకే చూడు మా అక్క వాళ్ళ డాడీ నీకు సారీ చెప్తాడొచ్చి అనుకుంది తన మనసులో. కృతిని చూసిన రిషి కళ్ళతోనే ఏంటి అని అడిగాడు. కృతి తల అడ్డంగా ఊపి నవ్వింది. రిషి కళ్ళతో నవ్వాడు. కృతి సిగ్గుపడుతోంది. ఇదంతా చూస్తున్న మిత్ర సుప్రజతో, చూడక్క ఇంతమంది ఉన్నా వీళ్ళ ప్రేమ పరవశం అంది. కానీ సుప్రజ మిత్ర మాటలు వినే ఇదిలో ఎక్కడుంది, వినయనే చూస్తుంటే. అది చూసిన సిఏ పాప తల కొట్టుకుంది. గంట జర్నీ తర్వాత అందరూ దిగారు. వినయ్ ఫామ్ హౌస్, ఎస్వి హెవెన్స్ అంట పేరు. అది చూసిన రిషి, అబ్బో కోబ్రా డాక్టర్ పాప కోసం బాగానే కష్టపడ్డాడు అనుకున్నాడు. అందరూ లోపలికి వెళ్ళగానే చుట్టూ చెట్లు, అక్కడక్కడ చైర్స్, ఫౌంటైన్స్, అక్కడక్కడ కుందేళ్ళు. అబ్బో చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. అందరూ లోపలికి వెళ్ళారు. వినయ్ అందరితో, ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అనగానే అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. దాదాపు 50 మంది ఒకేసారి కూర్చుని తినేంత టేబుల్ అది. మిత్ర కృతి పక్కపక్కనే కూర్చున్నారు. వినయ్ రిషితో, నువ్వు వెళ్ళి కృతి పక్కన కూర్చో అన్నాడు. అమ్మో తిడుతుందేమో అన్నాడు రిషి. ఇంతమందిలో తిట్టదులే అంటూ రిషిని కృతి పక్కనే కూర్చోబెట్టాడు వినయ్. తను సుప్రజ పక్కనే కూర్చున్నాడు. సూర్యని ఇలా రా అంటూ పిలిచాడు తన పక్కనే కూర్చోడానికి. కానీ సూర్య, నేను మా బావగారి పక్కన కూర్చుంటానంటూ రిషి పక్కన కూర్చున్నాడు.
సర్వెంట్స్ వచ్చి సర్వ్ చేస్తున్నారు. కృతి రిషి వైపు కోపంగా చూసింది. దాంతో రిషి, చిన్ను కళ్ళకు గోరింటక్కని పెట్టావా అని అడిగాడు. దాంతో కృతి ఇంకా కోపంగా చూసింది. లేదు, కళ్ళు ఎర్రగా ఉంటేను అన్నాడు రిషి. వెవ్వెవ్వే అని వెక్కిరించింది కృతి. ఎందుకు చిన్ను అంత కోపం అన్నాడు రిషి. కానీ కృతి ఏం మాట్లాడలేదు. చిన్ను, నీ నడుమను పిచ్చివాణి చేస్తోందంటూ తినడం స్టార్ట్ చేశాడు రిషి. కృతి నడుమును కవర్ చేసింది. అబ్బా, దాచే కొద్దీ ముద్దొచ్చేస్తోంది, బుజ్జి నడుము అంటూ వేలుతో నడుముపై రాశాడు రిషి. దాంతో కృతి, రిషి ఏంటిది చుట్టూ ఇంతమందిని పెట్టుకుని అంది. ఇక్కడ మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా? ఒకసారి చూడే అన్నాడు రిషి. సూర్య రిషి ఫోన్ తీసుకుని చూస్తున్నాడు. వినయ్ సుప్పు ప్రేమగా ఏదో మాట్లాడుకుంటున్నారు. మిత్ర తన ఫ్యామిలీతో బిజీ. అభి ఇంకా గిల్టీగా ఫీల్ అవుతూ ఏదో తినాలి కాబట్టి తింటున్నాడు. ఇదంతా చూసిన కృతి రిషితో, మొత్తానికి మీ ఫ్రెండ్ తెచ్చుకున్నావుగా అంది. మన ఫ్రెండ్ అన్నాడు రిషి. దాంతో కృతి ఎడమ చేత గట్టిగా గిచ్చింది రిషి చేతిని. దాంతో రిషి చేయి కమిలింది. అది చూసిన కృతి, అయ్యో సారీ అనగానే, ఎందుకు ఇచ్చావుగా మళ్ళీ సారీ అంట అన్నాడు రిషి. మొమ్మొమ్మ, తొందరగా దీన్ని ఇచ్చేస్తా అంటూ కన్ను కొట్టింది కృతి. దాంతో రిషి ఫాస్ట్గా తినేశాడు. కృతి నవ్వుకుంటూ తినేసింది. ఇంతలో వినయ్ మాట్లాడుతూ, నా కోసం మీ అందరూ ఇక్కడికి వచ్చారు, చాలా హ్యాపీ అంటుండగా ఆ మాట కృతి, నీ మొహం, నా మొగుడు చెప్పాడని వచ్చారు పిచ్చి సన్నాసి అనుకుంది కృతి తన మనసులో. వినయ్ మాట విన్న సుప్రజ, పాపం వినయ్, సారీ యార్ అనుకుంది తన మనసులో. కానీ సూర్య మాత్రం, వినయ్ గారు మీరు నాకెక్కడ చెప్పారు? నేనైతే మా బావగారు పిలిచారని వచ్చాననేసాడు పెద్దగా, అది కూడా ఫోన్ నుంచి తలెత్తకుండా. దాంతో రిషి ఇరికించేశాడు అనుకున్నాడు తన మనసులో. అందరూ సూర్య వైపు కోపంగా చూశారు. దాంతో సుప్రజ, సూర్య ఫోన్లో తలదూర్చితే ఏం మాట్లాడతావో కూడా నీకు తెలియదు అంది కోపంగా. దాంతో సూర్య చుట్టూ చూశాడు. వినయ్ పాపం అయోమయంగా చూస్తున్నాడు. ఇంతలో రిషి, వినయ్ గారు ఈ ఫామ్ హౌస్ చూపించండి అనగానే, రండి రండి అంటూ లేచాడు వినయ్. అందరూ తన వెనకే ఫాలో అయ్యారు. రిషి మిత్రకు సహాయ చేశాడు. కృతి అదంతా గమనిస్తోంది. మిత్ర తలూపింది. వినయ్ రిషి చేయి పట్టుకుని మరీ అన్ని రూమ్స్ చూపిస్తున్నాడు. సూర్య రిషి భుజంపై చెయ్యి వేసి మరీ నడుస్తున్నాడు. బావమరిది అన్నాడు రిషి. చెప్పండి అన్నాడు సూర్య. ఏంటిది అన్నాడు రిషి. ఫామ్ హౌస్ అన్నాడు సూర్య. చా, నేను అడిగేది నీ చేతి సంగతి అన్నాడు రిషి. ఓ అదా అంటూ రిషి భుజం మీద నుంచి తీసి చేయి పట్టుకున్నాడు సూర్య. రిషి రెండు చేతులు ఖాళీ లేవు. కృతి మిత్రతో, ఏంటే రిషి సైగ చేశాడు నీకు అని అడిగింది. అదా, అభిగడ్ సంగతి చూడమని అంది మిత్ర. సరిపోయింది, రిషి చెప్పాడని ఇవాళ మీ ఆడపడుచుని తెచ్చేసావు, రేపు పెళ్లి చేసేయంటే చేస్తావా అని అడిగింది కృతి. రిషి చెప్పాడని కాదు, నీ విషయంలో తప్ప అభిగాడు ఏనాడైనా ఎవరితో అయినా మిస్బిహేవ్ చేశాడా చెప్పు అని అడిగింది మిత్ర. పెళ్ళయిందని తెలిసి నాతో చేయలే అంది కృతి. అబ్బా, ఇప్పుడు వాడు మారాడే అంది మిత్ర. అంతలోనే నేను నమ్మను, వాడు ఇంకేదో ప్లాన్తో వచ్చాడు అంది కృతి. అలా అనిపించడం లేదంది మిత్ర. కానీ కృతి ఏం మాట్లాడలేదు. వినయ్ అందరినీ పైకి తీసుకెళ్ళాడు. లోపల ఒక బెడ్రూమ్, వ్యూ సూపర్, మొత్తం వుడ్ వర్క్, చుట్టూ రొమాంటిక్ ఫ్రేమ్స్, గులాబీలో ఉన్న అన్ని కలర్స్ మొక్కలు వరుసగా ఆ రూమ్కి అటాచ్డ్ బాల్కనీలో ఉన్నాయి. అది చూసిన సూర్య రిషితో, మీరెందుకు కట్టలేదు ఫామ్ హౌస్ అని అడిగాడు. కొంచెం టైం పడుతుందన్నాడు రిషి. వినయ్ రిషి చేయి వదిలి సుప్రజకు సైగ చేశాడు. సూర్య, నువ్వు టేబుల్ టెన్నిస్ ఇంకా బిలియర్డ్స్ బాగా ఆడతావు కదా, పదా. వినయ్, అభి, మిస్టర్ మిత్ర నీతో ఆడతారని సుప్రజ అనగానే, మరి బావగారు అని అడిగాడు సూర్య. దాంతో వినయ్ సూర్యతో, నేను బావనే నీకు, ఇంకా రిష్విక్ కన్నా పెద్ద, పద అంటూ తోశాడు. అందరూ సూర్య వెనకే వెళ్ళారు. రిషి వాళ్ళ వెనకే వస్తుంటే, మీరెక్కడికి బాస్, అసలు మీ ఇద్దరు మేమిద్దరమనే నా ప్లాన్, మీరు నాకన్నా ఫాస్ట్గా ఆలోచించి వీళ్ళందరినీ తీసుకొచ్చారు. రూమ్ చూసారా ఎలా ఉందో,
కృతితో టైం స్పెండ్ చేయండి, గతం వదిలేయండి, గుడ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు వినయ్. అక్కడ సుకృషిలు మాత్రం మిగిలారు. మిత్ర అభితో, రే తిని మా ఆడపడుచు, యుఎస్లో జాబ్ వచ్చింది, మీ స్టేట్లోనే, టెక్సాస్ అని పరిచయం చేసింది మిత్ర. ఎక్కడండి అని అడిగాడు అభి. ఏదో కంపెనీ నేను చెప్పింది శిశిర. ఇంక అలా అలా మాటల్లో పడ్డారు వాళ్ళు. మగజన్స్ అందరూ ఆటల్లో బిజీ అయ్యారు. లోపల రిషి కృతితో, పాపం మా కోబ్రా, మనకి పిల్లలు పుట్టే వరకు సుప్రజన్ పెళ్లి చేసుకునేటట్లు లేడు అన్నాడు. ఈ రూమ్ చూస్తే నాకు అర్థమైంది, కానీ ఆయనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్తలు కావాల్సింది రొమాంటిక్ వాతావరణం, ఇలాంటి ఫ్రేమ్స్ చూసి కాదు అని కృతి అనగానే, పోనీలేవే, ఏదో మన కోసం శ్రమపడుతున్నాడు బిడ్డ అన్నాడు రిషి. కానీ నాకేమో వాళ్ళంతా అక్కడ మనం ఇక్కడ నచ్చలేదు అంటూ రిషి భుజం చుట్టూ చేతులేసింది కృతి. రిషి కృతి తల మీద ముద్దు పెట్టి, అందుకే తీసుకొచ్చాను అందరినీ అన్నాడు రిషి. మరి మీ తమ్ముడిని చెల్లిని కూడా తేవాల్సింది కదా అంది కృతి. వాళ్ళకందరూ కొత్త కదా, కొంచెం టైం పడుతుందంటూ కృతిని దగ్గర తీసుకున్నాడు రిషి. ఏంటిది అంది కృతి. పోనీలేవే మీ బావ కోసం అంటూ లిప్స్ అందుకున్నాడు రిషి. చేయి నడుంపై వేయగానే కృతి తోహేసింది. మనకి మన ఇల్లు చాలంటూ హక్ చేసుకున్నాడు రిషి. అవును, మనకి డెకరేషన్స్ కూడా వద్దంది కృతి. కృతి చేయి పట్టుకుని పద అంటూ బయటకు తీసుకొచ్చాడు రిషి. రిషి కృతులను చూసిన వినయ్, అబ్బా వీళ్ళేంటి వచ్చేసారు, కాసేపు హ్యాపీగా మాట్లాడుకుంటారు అనుకున్నాడు వాళ్ళని చూసి. రిషి అభితో, రే ఆడదామా అనగానే, నేను రెడీ అని అభి అనగానే రిషి అభి టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేశారు. ముందు 2 రౌండ్స్ అభి గెలిచాడు. సూర్య, కృతి, వినయ్ తప్ప మిగతా వాళ్ళు క్లాప్స్ కొట్టారు. వాళ్ళిద్దరూ అలా ఆడుతుంటే మిత్రాకి, కృతికి స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నెక్స్ట్ 3 రౌండ్స్ రిషి గెలిచాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. సూర్య అయితే ఏకంగా రిషికి ముద్దు పెట్టాడు. రే నీతో పాటు నన్ను తేడా అనుకుంటారు అందరూ అన్నాడు రిషి. దాంతో అందరూ నవ్వేశారు. కృతిని చూసిన వినయ్, అమ్మయ్య కృతి నవ్వింది, నా ప్లాన్ సక్సెస్ అయ్యేటట్లుంది అనుకున్నాడు తన మనసులో. వాళ్ళలా ఆడుకుంటుంటే ఆడలేడీస్ బయటకు వెళ్ళి గార్డెన్లో కూర్చున్నారు. మిత్ర కృతితో మాట్లాడుతూ, కృతి రిషి అనౌన్స్ చేయగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా అని అడిగింది. అటు ఇటు తిరుగుతూ ఉంటామంది కృతి. అంటే ఈ ఫ్లాట్ వదలరా అని అడిగింది సుప్రజ. వదలం, మాకు స్పెషల్ ఎప్పటికీ అంది కృతి. ఏంటో అంత స్పెషల్ అంది సుప్రజ. అదే అక్క అంటూ చెవిలో ఏదో చెప్పింది మిత్ర. దాంతో సుప్రజ హైఫై ఇచ్చి కరెక్టే అనగానే ఇద్దరు నవ్వుకున్నారు. కృతి బొంగమూత పెట్టి మా ఆయనకి చెప్తానంది. అమ్మో ఇప్పుడు ఎలా, భయమేస్తోంది అని మిత్ర అనగానే సుప్రజ మళ్ళీ నవ్వింది. దాంతో కృతి కోపంగా చూసింది. శిశిర ముచ్చటగా చూస్తోంది వీళ్ళని. మిత్ర వీళ్ళకి అమ్మాయి పుడుతుందా అబ్బాయా అని అడిగింది సుప్రజ. మిత్ర మళ్ళీ చెవిలో ఏదో చెప్పింది. కరెక్టే అని పడిపడి నవ్వింది సుప్రజ. దాంతో కృతి ఇంకా కోపంగా చూస్తోంది. అక్క ఇంకోటి గమనించావా, ముందు ఆ ఇల్లు, తర్వాత ఐలాండ్, నెక్స్ట్ కాశ్మీర్. ఇప్పుడు చెప్పు నేను చెప్పింది కరెక్టేనా అని అడిగింది మిత్ర. కరెక్టేనే, అందుక హీరో గారు అంత ప్లాన్డ్గా ఉన్నాడు అంది సుప్రజ. కృతి రిషికి కాల్ చేసింది. ఏంటి చిన్ను అన్నాడు రిషి. చూడు నాన్న, సీఏ పాప డాక్టర్ పాప మనమే జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు అంది కృతి. రిషి కాల్ కట్ చేసి 2 నిమిషాలు అక్కడ ఉన్నాడు. ఎవట్రా నా బుడ్డోని ఏడిపిస్తున్నారు అంటూ కృతిని పైకి లేపి భుజం చుట్టూ చేతులేశాడు. నేనేరా, అయితే ఏంటి ఇప్పుడు అంది మిత్ర. కృతి రిషి చెవిలో, మన ప్రాజెక్ట్ గురించి జోక్స్ వేస్తున్నారంది. దాంతో రిషి, డాక్టర్ పాప ఎగేసుకుంటూ వచ్చి పళ్ళెకిలిస్తున్నావు, వెళ్ళు మాకు లంచ్ ఏర్పాట్లు చూడు అన్నాడు. దాంతో సుప్రజ పైకి లేచింది. మిత్రతో, ఓయ్ నీ కూతురు పైన లేచింది, వెళ్ళు లే అన్నాడు. అది అప్పుడే లేవదు, నువ్వు తగ్గుబే అంది మిత్ర. ఓయ్ మావని ఏడిపిస్తే నేను మీ అమ్మాయిని ఏడిపిస్తాను అన్నాడు రిషి. హహ చూసావా అంది కృతి. తొక్కలే, నేనేం తగ్గను. రే ఆడ్ లేడీస్ ఉన్న చోట నీకేం పనిరా దుపే అంది మిత్ర.
ఇక్కడ మా ఆవిడ శిశిరా తప్ప ఆడోళ్ళు లేరే, నాకు కనిపించడం లేదు అన్నాడు రిషి. అంతే. సుప్రజామిత్ర రిషిని కొట్టబోతే రిషి పరిగెత్తాడు. వాళ్ళిద్దరూ తన వెనకే వెళ్ళారు. ఇదంతా చూస్తున్న శిశిర, నాకు మీ ఫ్రెండ్షిప్, ఇంకా లవ్, కేరింగ్ ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చటగా, మోరోవర్ జెలస్గా ఉందండి. ఆ మాట కృతి నవ్వింది. అభి వచ్చి కృతి అని పిలిచాడు. ఇంతకు ముందు కంటే కృతికి కోపం తగ్గింది. ఏం మాట్లాడలేదు. ఇంతలో శిశిర లేచి ఇప్పుడే వస్తానని వెళ్ళింది. రిషి మిత్ర వస్తూ వస్తూ వీళ్ళని చూసి ఆగిపోయారు. కృతి, నీతో మాట్లాడాలి అన్నాడు అభి. కానీ కృతి వెళ్ళిపోతుంటే అభి తనకి ఎదురుగా వచ్చి ప్లీజ్ 5 minutes అన్నాడు. కృతి ఆగింది. కృతి, సారీ అని చెప్పి నీ ఫ్రెండ్షిప్ వాల్యూ తక్కువ చేయలేను. నేను మనిషిని. నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టం. అది చెప్పేలోపు రిషి దగ్గరయ్యాడు. అభి మాటకి కృతి కోపంగా చూసింది. నువ్వెలా చూసినా నేను చెప్పేది వినాల్సిందే అన్నాడు అభి. అదంతా వింటున్న మిత్ర, ఏంట్రా వీడు ఏమంటున్నాడు అంటూ వెళ్ళబోయింది. దాంతో రిషి, వెళ్ళవే, వెళ్ళి చెడగొట్టే అంతా. నువ్వు నీ ఆగు అన్నాడు రిషి. మళ్ళీ కృతితో అభి మాట్లాడుతూ, నేను నీకేనాడు నా ప్రేమను తెలపలేదు. ఎందుకంటే నువ్వు రిషిని కాదు, నన్నే పెళ్లి చేసుకుంటావని నేను ఎంతసేపు ఆలోచించేవాడిని. దానికి కారణం మీ డాడీ కూడా. కానీ ఒక్కటి, మీ ఇద్దరు విడిపోవాలని కోరుకున్నాను, కానీ మీ ఇద్దరిని విడదీయాలని నేను ఏ ప్రయత్నము చేయలేదు. అభి ఇలా మాట్లాడుతుండగా కృతి మధ్యలో అందుకుని, 4 సంవత్సరాలు స్నేహం అనే ముసుగులో ఉన్నావు కదా అభి, మరి దీన్నేమంటారు అని అడిగింది కృతి. అదే నేను చేసిన తప్పు. నువ్వు రిషి లేకుండా ఉండలేవని తెలిసి కూడా అంటూ తలదించుకున్నాడు అభి. అదంతా వింటున్న మిత్ర, వీడొకడు అని తలకొట్టుకుంది. అందుకే కృతి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను నేను నిరూపించుకుంటాను ప్లీజ్, నీ బెస్ట్ ఫ్రెండ్ అభిరామ్గా అన్నాడు అభి. ఇంతలో రిషి వచ్చి, చిన్ను వీడికి మాట్లాడడం రాదన్నాడు. నీకొచ్చుగా అంది కృతి. ఇదంతా కాదే, వాడు చేసిన దానికి వాడు ఫీల్ అవుతున్నాడు అంది మిత్ర. అవును చిన్ను, నా కోసం నమ్మమని చెప్పను, కానీ వాడికి ఒక ఛాన్స్ ఇవ్వు అన్నాడు రిషి. మిత్ర చేయి చాపింది. రిషి వేశాడు. అభి కూడా వేశాడు. కృతి వెయ్యాలా వద్దా అంటూ రిషి వైపు చూసింది. నన్ను నమ్మంటూ కళ్ళార్పాడు రిషి. దాంతో కృతి కూడా చేయి కలిపింది. లంచ్ చేశాక అందరూ మళ్ళీ కబుర్లలో మునిగిపోయారు. సెల్ఫీలు దిగారు. చూస్తుండగానే సాయంత్రం అయింది. వినయ్ సుప్రజను పక్కకు తీసుకెళ్ళి, అంతా బాగుంది, కృతి రిషికి దగ్గరైనట్లే ఉంటుంది, కానీ నేను చూడగానే పక్కకు వెళ్ళిపోతుంది, ఏదో క్లారిటీ మిస్ అవుతుంది అన్నాడు వినయ్. దాంతో సుప్రజ నవ్వి, వాళ్ళు ఎప్పుడో కలిసిపోయారనగానే వినయ్ ఆశ్చర్యంగా అవునా అన్నాడు. అవును అంటూ జరిగిందంతా చెప్పింది సుప్రజ. అదంతా విన్న వినయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళాడు. రిషి, ఐఎమ్ వెరీ హ్యాపీ యార్ అంటూ హక్ చేసుకున్నాడు వినయ్. రిషి సుప్రజ వైపు చూశాడు. సుప్రజ తలూపింది. ఇంతలో కృతి వచ్చి, సారీ వినయ్ గారు, మిమ్మల్ని టీజ్ చేద్దామని మొన్న అలా చేశాను అంది కృతి. ఎలా అయితే ఏంటి, మా పెళ్ళికి రూట్ క్లియర్ అయింది అన్నాడు వినయ్. దాంతో అందరూ హే అంటూ అరిచారు. ఇంతలో రిషి ఫోన్ మోగింది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని వాట్ అని అరిచాడు. ఫోన్ కట్ చేయగానే ఏమైంది అని అడిగింది కృతి. కేకే గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అన్నాడు రిషి. అయ్యో, అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో మళ్ళీ ఇదేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.